ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు స్వామివారికి అమ్మవారికి సమర్పించేటువంటి ఆనవాయితీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పవిత్రమైనటువంటి పండుగలో వారే స్వయంగా పాల్గొనాల్సిన సందర్భం. వేరే కార్యక్రమాల్లో రాలేకపోయినందువల్ల ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రిగా నేను ప్రభుత్వ లాంఛనాలని స్వామివారికి అమ్మవారికి స్థానిక శాసనసభ్యులు అలాగే జిల్లా అధికారులు కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఇతర ప్రధానమైనటువంటి ఆలయ అర్చకులు ఆగమ పండితులతో కలిపి ఈరోజు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇది ఒక గొప్ప అనుభూతి. నాకు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒక పరమ పవిత్రమైన ఈ రోజున ప్రభుత్వ లాంఛనాలు శ్రీశైలేశ్వరునికి మల్లికార్జున స్వామికి బ్రహ్మాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి అవకాశం ఆ మహాశివుడు నాకు సాధించారు. పరమశివుని యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక మంచి సదవకాశం ఈరోజు ఈ ప్రాంతాల్లో అమ్మవారికి లాంఛనాన్ని సమర్పించారు. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలని వైభవోపేతంగా పూర్తి చేయడానికి మాకు స్థైర్యాన్ని ధైర్యాన్ని అవకాశాలని ఈ ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకి ఇవ్వమని చెప్పి పరమశివుణ్ణి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తుంది అనేక రాష్ట్రాల నుంచి తరలి వచ్చేటువంటి భక్తజన సందోహానికి ప్రభుత్వ పరంగా శ్రీశైల దేవస్థానం పరంగా జిల్లా అధికార యంత్రాంగం పరంగా ఎన్ని ఏర్పాట్లు చేయగలమో అన్నీ కూడా చేయాలని ముందే ఒక సమావేశం పెట్టుకొని సమీక్షించుకోవడం జరిగింది. సమీక్ష ప్రకారం సమావేశం ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాల మేరకు ఇవాళ ఇంతగా మహాద్భుతంగా జరిగేటువంటి ఈ యొక్క మహాశివరాత్రి పండుగ వాతావరణానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ మీ అందరికి కూడా నివేదన ఒక్కటే, 7 జరిగేటువంటి ప్రతి కార్యక్రమం పవిత్రమైనటువంటి పరమశివుని యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడికి రాలేనటువంటి కోట్లాది మంది పరమశివుని భక్తులకి రమణాంబిక అమ్మవారి భక్తులకి అర్విందు చేసేటట్లు చూపించాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఏ కార్యక్రమాలు అయితే మేము చేయాలి అని అనుకున్నామో గతంలో కన్నా భిన్నంగా చేయడానికే ఆదేశాలు ఇచ్చాము. పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆదేశాల ప్రకారమే ఇవాళ మేము ఇచ్చిన సూచనలు అమల్లో ఉన్నాయని చెప్పి అధికారులందరూ చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 3 లక్షల మంది భక్తులు ఇవాళ సాయంత్రానికి శ్రీశైల మల్లికార్జున స్వామి రమణాంబిక అమ్మవారిని ఈ 5వ రోజు వరకు వారు వచ్చి స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారని మా సర్వే రిపోర్టుల్లో ఉంది. అందరూ కూడా బాగా జరుగుతున్నాయి. గతం కన్నా భిన్నంగా మంచి ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం, అలాగే దేవాదాయ శాఖ, ఆలయ పాలకవర్గం, శాసనసభ్యుల యొక్క సలహా సూచనల మేరకు ఇంకా ఎక్కువగా చేయడానికి అన్ని విధాలా చేస్తున్నామని చెప్పి సమాచారం కూడా ఉంది. గౌరవ గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు వారు రేపు శ్రీశైలం సందర్శించడానికి వస్తున్నారు. స్వామివారి కరుణా కటాక్షాలకి
బ్రహ్మరాంబ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రేపు ఉదయం శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం ముగిసిన తరువాత 3 గంటలకు విజయవాడలో హెలికాప్టర్లో బయలుదేరి శ్రీశైల క్షేత్రానికి వస్తారు. రేపు రాత్రికి విడిది ఇక్కడే వారికి, ఎల్లుండి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి వారు తిరిగి విజయవాడకి వెళ్ళడం జరుగుతుంది. ఇది రాజభవన్ నుంచి వచ్చినటువంటి సమాచారం. దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా గవర్నర్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని ఏ మేరకు గౌరవించి సాదరంగా ఆహ్వానించాలో ఆహ్వానాలు పూర్తయిని సాదరంగా రేపు గౌరవించి మరి ఆలయ మర్యాదలతో స్వామివారి అమ్మవారి కరుణా కటాక్షాల్లో వాళ్ళు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తూ కూడా ఉన్నారు.